మామ అసలు 3 అవర్స్ 9 మినిట్స్ రన్ టైమ్ ఉన్న పెద్ద సినిమాని థియేటర్‌లో కూర్చొని భరించగలమా? ఇది నిజంగానే మన 'రామ్ చరణ్' కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్సేనా? అసలు 1000,00,00,000 కొట్టే దమ్ము ఈ సినిమాకుందా లేదా? అసలు ఆ ఇంటర్వల్ బ్లాక్ వర్క్ అయిందా? హైప్‌కి తగ్గట్టు మన 'బుచ్చిబాబు' ఈ సినిమాని తీసాడా? లేదా బిస్కెట్ తీసాడా? ఈ క్వెషన్‌లన్నీ కూడా మీ మైండ్‌లో తిరిగితే ఈ యొక్క రివ్యూని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడు మామ. నీకు పక్కా ఒక క్లారిటీ తెప్పించే పూచి నాది. అయితే ముందు ఒక మాట చెప్పాలా మామ, ఈ సినిమా అయితే నాకు చాలా గట్టిగా నచ్చింది. నేను థియేటర్‌కెళ్ళినప్పుడు ఏదో ఊరమాస్ ఫైట్‌లుంటాయి, తొడలు కొట్టే సీన్స్ ఉంటాయనుకున్నా. కానీ బుచ్చిబాబు మనల్ని పిచ్చోల్ని చేయకుండా ఒక హెవీ ఎమోషనల్ రైడ్‌లోకి లాక్కెళ్ళిపోయాడు మామ. లాస్ట్ 40 మినిట్స్ అయితే మైండ్ బ్లాక్ అంతే. థియేటర్ నుంచి బయటకొస్తుంటే ఏదో గుండె మీద 100 కిలోలు బరువు పెట్టుకొని వచ్చినట్టు అనిపిస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'చరణ్ బాబు' గురించి మాట్లాడాలా. అసలు ట్రాన్స్‌ఫర్మేషన్ మామూలుగా లేదుగా బాసు. పెద్ది పెహల్వాన్‌గా క్రికెట్, రన్నింగ్, రెజ్లింగ్ యమ్మ క్రాస్ బ్రీడ్ సాలా. అబ్బో! ప్రతి ఫ్రేమ్‌లోని చరణ్ అన్న డెడికేషన్ క్లియర్‌గా కనిపిస్తది మామ స్క్రీన్ మీద. వీఎఫ్ఎక్స్ లేకుండా బాడీ పెంచడం చూస్తే మనం ఇంట్లో కూర్చొని బజ్జీలు తింటూ పెంచుతున్న బాడీ మీద మనకే విరక్తొస్తది. ఆ విజయనగరం స్లాంగ్ అయితే కేక మామ. ఇక 'రై రై రారా' ఆ 'మస్సా మస్సా' లాంటి పాటల్లో చరణ్ అన్న స్టెప్స్‌కి ఫ్యాన్స్ పూనకాలొచ్చి చొక్కాలు చింపేసుకోవడం పక్కా. అయితే ఫస్ట్ హాఫ్ అస్సలు ఎక్కడ బోర్ కొట్టకుండా రేసీగా ఎంటర్‌టైనింగ్‌గా వెళ్ళిపోద్ది మా ఫస్ట్ హాఫ్ అంతా. ఆ గల్లీ క్రికెట్ ఆడే సీన్స్ అయితే రచ్చ రచ్చ. అసలు క్రికెట్ అకాడమీలో ఎప్పుడూ నేర్పించిన కొత్త కొత్త షాట్లు కొట్టేసి ఆ కింద నుంచి పైనుంచి కొడితే ఫ్యాన్స్ అరుపులకి థియేటర్ దదరిల్లిపోయింది మామ. ఇక ఆ ఇంటర్వెల్ డెత్ ట్విస్ట్ వస్తుంది చూడు, అబ్బో! గట్టిగానే దింపారు మామ ట్విస్ట్. మనం ఇంకా కథలోకి ఎంటర్ అయిపోతాం ఇంటర్వెల్ తర్వాత నుంచి. రెడీ అయిపోతాం అనమాట. సెకండ్ హాఫ్‌కి ప్రిపేర్ చేసేస్తారు ఫుల్‌గా అందులో లాగేసి. అయితే సినిమా ఏదో మాస్ మూవీ అనుకోని ఎళ్ళాను. కానీ ఎమోషన్‌తో కట్టేసాడు డైరెక్టర్. ఫైట్స్ ఉన్నా గూడా వాటి కమర్షియల్ ఎలివేషన్స్ కాకుండా యాక్షన్ వెనక ఉన్న పెయిన్‌ని బాగా బ్లెండ్ చేసాడు మామ. యాక్షన్ సీన్స్ చూస్తుంటే విజిల్స్ ఎయ్యాలో, గుండె బరువెక్కిన తర్వాత ఏడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. జాన్వీ కపూర్ అచ్చయ్యమ్మగా ఊరికే అందాలు ఆరబోయడానికే కాకుండా కథలో బాగానే సెట్ అయింది పర్లేదు. ఇంకా శివరాజ్ కుమార్ గారు, ఇంకా జగపతి బాబు అప్పలసూరి గారు వీళ్ళ క్యారెక్టర్స్ సినిమాకి మెయిన్ పిల్లర్స్ మామ. జగపతి బాబు మేకోవర్ అయితే అసలు తట్టుకోలేము. ప్యూర్ న్యాచురల్‌గా ఉంటాడనమాట. ఇక మన మిర్జాపూర్ ప్లే బాయ్ దివ్యందు కూడా తన క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా న్యాయం చేశాడు మామ. ఇందులో నాకు నచ్చిందేంటో తెలుసా? ఈ క్యారెక్టర్స్ అన్నీ ఫోర్స్‌డ్‌గా పెట్టినట్టు ఎక్కడ ఉండదు మామ. ఎవ్వరి కాళ్ళు సెట్ అయిపోతారు అంతే వాటిల్లో. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే కథ మన ఆంధ్ర నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అవుద్ది. ఇక్కడ స్టోరీ కొంచెం స్లో అయినా సరే ఆ క్యారెక్టర్ పడుతున్న బాధ మనల్ని వదలదు మామ. క్లైమాక్స్‌కి ముందు వచ్చే రెజ్లింగ్, రన్నింగ్ యాక్షన్ సీన్స్ అయితే గుండెల్ని పిండేస్తాయి. క్లైమాక్స్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే పర్ఫెక్ట్‌గా న్యాయం చేశారు మామ అంతే. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా వేసిన 1980s విజయనగరం సెట్స్ అయితే అసలు రా అండ్ రస్టిక్‌గా ఉన్నాయి. ఇక ఆస్కార్ బాబాయ్ మన ఏఆర్ రెహమాన్ బీజీఎం సినిమాకి ప్రాణం పోసింది పర్లేదు. 'చికిరి చికిరి' సాంగ్ అయితే ప్యూర్ ఎనర్జీ ఇస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో గట్టిగానే ఉరగడైంది. ఇక తచ్చడకుండా నెగెటివ్స్ చూసేద్దాం మామ. సాంగ్స్‌లో ఫ్లాస్ ఉన్నాయి బస్సు. శృతి హాసన్‌తో ఉన్న 'హేలో హేలో' సాంగ్ అయితే బాలీవుడ్ ఐటెమ్ సాంగ్‌లాగా ఉంది. మన తెలుగు నేటివిటీ తగ్గిందనిపించింది ఎందుకో. 'మస్సా మస్సా' హుక్ బాగున్నా సరే అందులో కూడా బాలీవుడ్ సెంటే కొట్టింది మామ. ఇక ఢిల్లీ ఎపిసోడ్‌లో కొంచెం ల్యాగ్ ఉంటది. స్క్రీన్ ప్లే కొంచెం రెగ్యులర్ ఫార్మాట్‌తో వెళ్ళడం వల్ల అది ముందే చూసామే మనకు తెలుసు కదరా ఇది అనే ఫీల్ అయితే పక్కా వస్తది మామ. 3 అవర్స్ 9 మినిట్స్ రన్ టైమ్ సినిమా కాబట్టి ఓపిక లేని టైమ్ పాస్ మాస్ జనాలకి కొంచెం చిరాకు రావచ్చు. జాన్వీ కపూర్ గ్లామర్ యాడ్ చేసినా సరే కొన్ని చోట్ల ఆమె యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్‌లాగా అనిపించింది. అండ్ కొన్ని కామెడీ సీన్స్ కూడా పెద్దగా పండలేదు మామ. మరి సినిమా ఎవరికి నచ్చుతుందంటే ప్యూర్ రా ఎమోషనల్ డ్రామాస్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఇంకా చరణ్ అన్న ఇంటెన్స్ యాక్టింగ్ కావాలనుకునే వాళ్ళకి ఇది పండగే అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎమోషన్స్ గట్టిగానే కనెక్ట్ అవుతాయి మామ. కానీ ఊరికే టైమ్ పాస్ ఫైట్స్, రొటీన్ కామెడీ, డబుల్ మీనింగ్ మసాలా కోరుకునే వాళ్ళకి ఇది హెవీగా ఉంటది. లైట్ తీసుకోవడం బెటర్. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇది చరణ్ అన్న కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీ మామ. శివరాజ్ కుమార్ గారు చెప్పినట్టు నేషనల్ అవార్డ్ రేంజ్‌లో యాక్ట్ చేసాడు. 3 అవర్స్ 9 మినిట్స్ రన్ టైమ్ జస్టిఫైడా అంటే సెకండ్ హాఫ్‌లో ల్యాగ్ ఉన్నా సరే ఆ ఎమోషన్స్‌కి, ఆ క్లైమాక్స్‌కి అది అవసరం అనిపిస్తది మామ రన్ టైమ్. మనం టికెట్ మీద పెట్టిన ప్రతి రూపాయి కూడా ఈ సినిమాకి వర్త్ వాచ్ మామ. 500 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వస్తున్న ఈ సినిమా గేమ్ చేంజర్‌తో దెబ్బతిన్న రామ్ చరణ్‌కి సాలిడ్ కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయ్యే సత్తా అయితే పక్కా ఉందా మామ ఈ సినిమాకి. మరి మీరు చెప్పండి మామ, పెద్దిలో రామ్ చరణ్ యాక్టింగ్ రంగస్థలం చిట్టిబాబుని బీట్ చేసింది అనుకుంటారా? లేదా 500 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టి 1000 కోట్లు స్టామినా కొట్టే సత్తా ఈ సినిమాలో ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటో నాతో షేర్ చేసుకోండి మామ. వీడియోని కూడా ఒక 10 మందికి షేర్ చేయండి. వీడియోలు వచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.